హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చెప్పాను కదండి, సోమవారం నాడు మా అమ్మగారిది ఆబ్దికం అని వైజాగ్ వెళ్ళామండి. వైజాగ్ వెళ్ళే దారిలో అన్నవరం చూసాం, అనకాపల్లి నూకాంబిక్ గుడి చూసాం. అన్నవరంలో ఏంటంటే నేను వీడియో తీయటానికి అవ్వలేదండి. ఎందువల్లంటే ఫుల్ ఫ్లోటింగ్ అండి. కొండ అంతా శనివారం కదా, పైగా సెలవులు కూడా అయిపోవచ్చినాయి. అందువల్ల కొండ అంతా బాగా రష్గా ఉంది. వస్తూ నూకాంబిక్ గుడి కూడా చూసేసామండి అనకాపల్లిలో. ఇప్పుడు ఈ రాఘవేంద్ర స్వామి గుడి చూపిస్తున్నాను చూడండి. ఇది రామ్నగర్లో ఉందండి, వైజాగ్లో. అంటే మనం సంపత్ వినాయకుడి గుడి దర్శనం చేసేసుకొని కాంప్లెక్స్ వైపు వచ్చేటప్పుడు ఆ రూట్లో ఇది రాఘవేంద్ర స్వామి గుడి ఉంటుందండి. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా రోడ్డు మీదకే ఉంటుంది. చూడండి, గుడి చూపిస్తున్నాను. అక్కడి నుంచి మేము జగదాంబ సెంటర్ మీదుగా మేము కనక మహాలక్ష్మి గుడికి వెళ్ళామండి. ఫుల్గా రెయిన్ అండి, అసలు వాన పడుతూనే ఉంది. చూడండి, అసలు దారి పొడుగునా కూడా అసలు ఎక్కడా కూడా రోడ్లు కనిపించట్లేదండి. ఫుల్గా వాటర్ అండి, ఎక్కడ దిగటానికి కూడా లేదు. పూర్ణ మార్కెట్ సెంటర్ కానీ అన్నీ కూడా అంతా చూపిస్తున్నాను చూడండి. జగదాంబ క్రాస్ చేసామండి. ఇక్కడ మనం ముందుకు వెళ్ళిపోతే పూర్ణ మార్కెట్ సైడు కనక మహాలక్ష్మి అమ్మవారి గుడి ఉంటుందండి. చాలా ప్రసిద్ధి గల దేవాలయం అండి. అది ఎప్పుడో పురాతనమైన గుడి అండి, బురుజుపేటలో ఉంటుంది. అమ్మవారి గుడి ప్రత్యేకత ఏంటంటే గుడిలాగా ఉండదండి. పైన మనకి కప్పు ఉండదండి, గుడికి ఓపెన్లో ఉంటుంది. అమ్మవారు అలాగే ఉంచమని చెప్పారట. అది మనకి పురాణాలు చెప్తున్నాయండి. అందువల్ల పైన గుడికి ఏమీ ఉండదండి. ఎండకి వానకి అమ్మవారు తడుస్తూనే ఉంటుంది, ఎండుతూనే ఉంటుంది. ఇక్కడ విశేషం ఇంకొకటి ఉందండి. ఎందువల్లంటే అమ్మవారికి అభిషేకం అనేది మన చేతులతో మనం చేసుకోవచ్చండి. ఎందువల్లంటే అది చక్కగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆనవాయితీ అండి. అంటే మన చేతులతో మనం పాలు పోసుకొని కొబ్బరికాయ కొట్టుకొని చక్కగా పసుపు కుంకలు అమ్మవారికి సమర్పించుకోవచ్చండి. ఇంతటి అదృష్టం మనకి ఏ గుళ్ళో దొరుకుతుందండి, ఎక్కడా దొరకదండి. ఆవిడ లక్ష్మీదేవి స్వరూపం అండి. చాలా ప్రసిద్ధి గల తల్లి. మనకి ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో అమ్మవారి ఉత్సవాలు ఒక నెల రోజులు జరుగుతాయండి. మార్గశిర లక్ష్మీవారాలు అంటారంటే గురువారాన్ని వాళ్ళు లక్ష్మీవారము అని పిలుస్తారు. అందువల్ల మార్గశిర లక్ష్మీవారాలు వస్తే మనకి కొత్త రోడ్డు దగ్గర రీడింగ్ రూమ్ అని ఉంటుందండి. ఆ కొత్త రోడ్డు దాకా కూడా మనకి లైన్ ఉంటుందండి. చాలా దూరం నడవాలి, చాలాసేపు పడుతుంది దర్శనం అనేది. ఇప్పుడు మేము చూస్తున్నారా, అమ్మవారి గుళ్ళోకి ఆర్చిలోంచి లోపలికి వచ్చామండి. చాలా సన్నగా ఉంటుందండి, ఇరుకుగా. చూడండి, అన్నీ మీకు చూపిస్తున్నాను. షాప్స్ ఇలాగా షెల్టర్ లాగా వేసేసారండి పర్మనెంట్గా. ఇట్లా చూడండి, చాలా డెవలప్ చేశారండి. గుడి కూడా చాలా బాగుంది. మేము ఇక్కడ ఆగి చక్కగా కాళ్ళు కడుక్కొని పాలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయల సెట్టు అంతా తీసుకుని నేను గుళ్ళోకి వెళ్ళానండి. చూడండి, ఇలాగా గుడి. ఎందుకంటే గుడికి మనము వీడియో తీయకూడదండి, మూల విరాట్కి బయట చూపిస్తున్నాను చూడండి. అంతా కూడా ఇలా షాప్స్ ఉంటాయి. కొబ్బరికాయలు అన్నీ కూడా సెట్లుగా పెట్టిస్తారు మనకి. ఒక్కొక్క సెట్టు 50 రూపాయల చొప్పున. అంటే మనము కొబ్బరికాయ తీసుకునే సైజుని బట్టి రేట్ అనేది ఫిక్స్ చేస్తారండి వాళ్ళు. కాళ్ళు కడిగేసుకుని గుళ్ళోకి వెళ్ళామండి మేము. ఎంతో ప్రశాంతంగా ఉంది, ఖాళీగా ఉందండి గుడి. మనకి ఎక్కడా కూడా రష్ అనేది లేదు. టికెట్స్ ఉంటాయండి మనకి. శీఘ్ర దర్శనానికి 100 రూపాయల టికెట్ తీసుకుంటే చక్కగా మనం 2 మినిట్స్లో అమ్మవారి దగ్గర. అదే రష్ ఉందనుకోండి, కనీసం ఒక అరగంట పని పడుతుంది. గుడి వెనక నుంచి మనకి సర్వదర్శనం దారి అండి. ఇది 100 రూపాయల టికెట్గా తీసుకుని మనం వెళ్ళే దారి అట్నుంచి వస్తాము. ఇది ఫ్రీ దర్శనం అండి. చూసారా గుడి ఎంత బాగుందో. ఇదంతా కూడా మంటపం అండి. అమ్మవారి గుడి ఎదురుగా కూడా మనం పూజలు చేసుకోవడానికి మంటపం కట్టారు. ఇట్లా గ్రిల్స్ ఉండి ఆ చివర ఉంది చూడండి, అందులోనే అమ్మవారు ఉంది. మనం మూల విరాటికి అసలు ఎటువంటి ఫోటోలు వీడియోలు తీయకూడదు. నేను అందుకని చూపించలేదండి. చాలా మహిమగల తల్లి అండి. చాలామందికి నమ్మకం, ఏదన్నా ఒక వస్తువు కొనుక్కొని, ఒక చీర కొనుక్కొని ఏదైనా సరే అమ్మవారి ముందు పెడితే వాళ్ళకి మళ్ళీ వస్తువుకి వస్తువు వస్తుందని చెప్పేసి అని ప్రతీతండి. ఒక బంగారు వస్తువు పెట్టుకుంటే మళ్ళీ ఇంకొకటి మనం త్వరలో కొనుక్కుంటామనేది సంకేతం అండి. అమ్మవారి దగ్గర పెడితే చాలా మహిమగల తల్లి. ఇప్పుడు అక్కడి నుంచి మేము
సంపత్ వినాయకుడి గుడికి అంటే ఫస్ట్ టైం మేము సంపత్ వినాయకుడి గుడికి వెళ్ళిపోయామండి. అభిషేకం దగ్గర కూర్చుంటే గంటన్నర పట్టిందండి. పొద్దున్నే అభిషేకం ఎంత బాగా చేశారోనండి. పాలు, తేనె అన్నీ కూడా పదార్థాలతోటి స్వామికి చక్కగా అభిషేకం చేశారు. ఇది ఆశలమెట్ట అంటారండి ఈ స్వామి ఉన్న ఏరియాని. ఇక్కడ సంపత్ వినాయకుడి గుడి రోడ్డు మీదకే ఉంటుందండి. ఆయన కూడా చాలా మహిమగల తండ్రి అండి. ఇంకా చాలా ఉన్నాయండి వైజాగ్లో చూడాల్సినవి. మనకి ఆనంద గణపతి అని మామూలుగా బీచ్ అందరికీ తెలిసిందే కదా. ఇక్కడ చూస్తున్నారా ఈ చెట్టు కింద అంటే రావి చెట్టు, ఈ వటవృక్షం కింద స్వామి దేవాలయం ఉంటుంది. స్లోగా వెళ్తున్నాను చూడండి. ఇక్కడ కూడా లోపల అనేది మనం వీడియోలు ఫోటోలు తీయకూడదు. చూడండి గోపురం కనపడుతుంది. ఈ గుడి మేము ఆల్రెడీ దర్శనం చేసుకున్నామండి. మీకు చూపిద్దామని మళ్ళీ మేము కనక మహాలక్ష్మి గుడి నుంచి డైరెక్ట్గా ఇటు కాంప్లెక్స్ మీదుగా ఇటు వచ్చామండి. ఇక్కడి నుంచి నేను రామ్నగర్ రాఘవేంద్ర స్వామి గుడికి వెళ్ళాము. ఇక్కడి నుంచి కూడా మేము అన్నీ చూసేసుకొని ఇంటికి బయలుదేరామండి. ఇది కాన్వెంట్ జంక్షన్ మీదుగా మేము పోర్ట్ రోడ్లో వెళ్ళామండి. ఈ ఫ్లైఓవర్ వేశారు. ట్రాఫిక్ అనేది చాలా కంట్రోల్గా ఉందండి. ఈ ఫ్లైఓవర్ కరెక్ట్గా మనకి స్టేషన్ దగ్గరికి తీసుకెళ్తుందండి. వైజాగ్ రైల్వే స్టేషను చాలా బాగుంటుందండి. చాలా విశాలంగా కూడా కట్టారు. ఈ కనపడేది చూడండి ఎల్ఐసి బిల్డింగ్ అంటారండి దాన్ని. ఇలాగ ఫ్లైఓవర్ మీదుగా మనం కిందకి దిగిపోతున్నాం. ఇప్పుడు ఈ రోడ్డు మనం స్ట్రైట్గా రైల్వే స్టేషన్కి వెళ్తుందండి. అంటే బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి ఈ ఫ్లైఓవర్ మీద వెళ్ళిపోవచ్చండి. మామూలుగా ఫ్లైఓవర్ కింద వచ్చేటట్టుకి మనకి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందండి. ఈ ఫ్లైఓవర్ మీద ఏంటంటే చాలా తక్కువగా హ్యాపీగా మనం ఎటువంటి బ్రేకులు లేకుండా వెళ్ళిపోవచ్చండి. చూపిస్తున్నాను చూడండి. వరుసగా అన్నీ క్రాస్ చేసుకుంటూ మనం రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసామండి. ఇందాక అనకాపల్లి వెళ్ళాము అని చెప్పాం కదా. అనకాపల్లిలో మూకాంబిక అమ్మవారండి. చాలా పెద్ద మూల విరాట్ అండి. ప్రస్తుతం అది కన్స్ట్రక్షన్లో ఉందండి. అంటే దాని గుడి నిర్మాణం చేస్తున్నారండి. అందువల్ల మూల విరాట్ని మేము చూడలేకపోయామండి. మనకి బాలాలయం పెడతారు చూడండి, అలాగ మనకి అమ్మవారిని ప్రతిష్ఠించారండి. ఇక్కడ గుడి పక్కన వెనక భాగంలో మనకి పెట్టారండి. ఆ అమ్మవారిని చూసుకొని మేము వచ్చేసామండి. మామూలుగా చాలా పెద్ద విగ్రహం అండి అమ్మవారి మూకాంబిక. రైల్వే స్టేషన్ క్రాస్ చేస్తున్నాను చూడండి, మీకు అంతా చూపిస్తున్నాను. వైజాగ్ రైల్వే స్టేషను ఇదంతా కూడా ఎంట్రన్స్ అండి మనకి. ఇక్కడి నుంచి మేము కాన్వెంట్ జంక్షన్ చేరుకున్నాము. చూడండి పోర్టులోకి ఇటు ఎంట్రన్స్ అండి. విశాఖపట్నం పోర్ట్ అని కనపడుతోంది కదా మనకి. ఇందులోంచి వెళ్ళినా మనకి కనక మహాలక్ష్మి గుడి అనేది వస్తుందండి. ఇలాగ మేము కాన్వెంట్ జంక్షన్ మీదుగా మేము మా ఇంటికి చేరుకున్నామండి. అంతా కూడా ఒక ట్రిప్ ఎంతో హ్యాపీగా జరిగిందండి. ఒక్క అన్నవరం మాత్రం నేను వీడియోస్ తీయలేకపోయానండి. ఆ జనాల రద్దీ వల్ల ఫోన్ అలౌ చేయలేదు లోపలికి. కార్ ఎక్కడో పార్కింగ్ చేసుకున్నాం కాబట్టి నేను ఫోన్ తీసుకెళ్ళలేదండి. ఆ రష్లో త్వరగా చూసేసుకొని మేము బయటకు వచ్చేసామండి. అన్నవరం చూసుకుని నూకాంబిక గుడికి వెళ్ళాము. చాలా మహిమగల తల్లండి. ఇదంతా పోర్ట్ అండి మనకి. ఈ ఫ్లైఓవర్ మించి ఎంతో బాగా కనపడుతుంది. ఇక్కడే మనకు విశాఖపట్నం ఈ ఫ్లైఓవర్ దిగి మనము హైవే మీదకి ఎక్కామంటే శీలానగర్ అని ఉంటుందండి. అక్కడ ఎయిర్పోర్ట్ ఉంటుంది మనకి, విశాఖపట్నం ఎయిర్పోర్టు. ఇదంతా కూడా చాలా దగ్గర దారండి. మొత్తం మనం చుట్టూ తిరిగి రాకుండా ఇలా పోర్టు దారిలో వస్తే నియర్ బై అవుతుందండి. ఎంత బాగుందో చూడండి. ఇక్కడ హెచ్పిసిఎల్ కూడా ఉందండి. మనకు ఎప్పుడైనా ఆయిల్ అనేది అంటే బండిలోకి పెట్రోల్ అనేది మనం ఫిల్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి కొద్దిగా చౌకగా ఉంటుందండి ఆయిల్. ఇదే రూట్లో ఉంటుంది మొత్తం హెచ్పిసిఎల్ అనేది. చూడండి చూపిస్తున్నాను. చాలా పెద్దదండి. అంతా కూడా దాటుకొని మేము హైవేకి వెళుతున్నామండి. పోర్ట్ రోడ్లోంచి వెళ్తున్నాము. ఇదంతా కూడా హెచ్పిసిఎల్ఏనండి. ఇది చాలా దగ్గర రూట్ అండి మనకి. అటు ఏంటంటే సిగ్నల్స్ ట్రాఫిక్ బోల్డ్ ఉంటుందండి మనకి. అందువల్ల ఇటు దగ్గర కిలోమీటర్స్ కూడా మనకి తేడా వస్తాయండి. ఎప్పుడు వెళ్ళినా మేము ఇటే వెళ్ళి ఇటే వస్తామండి. ఎందుకంటే టైం సేవ్ అవుతుంది. ప్లస్ మనకి ఏంటంటే ట్రాఫిక్లో లేకుండా హ్యాపీగా వెళ్ళిపోతామండి. ఎక్కడ మనము
ఆగాల్సిన పని ఉండదు, సాఫీగా సాగిపోతుందండి మన ప్రయాణం. చూడండి, ఇదంతా కూడా పోర్ట్ రోడ్ అండి. మీకు చూపిస్తున్నాను బోర్డులన్నీ కూడా. ప్రకృతి చూసారా ఎంత బాగుందో. ఈరోజు ఉదయం నుంచి వర్షం అసలు ఎక్కడ ఆగట్లేదండి. సంపత్ వినాయకుడి గుళ్ళో అభిషేకానికి మేము కూర్చుంటే అస్సలు ఫుల్గా ఉరుములు మెరుపులతోటి వర్షమే వర్షం అండి. ఎండలు ఒక్కసారి తగ్గిపోయి చల్లబడేటప్పటికి ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంది. మేము తిరిగి ప్రయాణం అయ్యామండి. స్టీల్ ప్లాంట్ మీదుగా మేము హైవే ఎక్కేసాము. దారిలో అన్నవరం వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయిందండి, చీకటి పడిపోయింది. చూపించలేకపోయాను. స్వామివారి నామము, శంకు చక్రు మనకి చక్రం కొండ మీద కనపడతాయండి చీకట్లో. చాలా అసలు వజ్రాలు పొదిగినట్టుగా ఉంటుంది. ఆ లైటింగ్ ఎంతో బాగుంటుందండి. స్వామివారి నామమును చక్రము చూడండి. అన్నవరం చూపిస్తున్నాను. లైటింగ్ మాత్రమే కనపడుతోందండి. శంకు చక్రాలు తీద్దామంటే ఎక్కడా కూడా నాకు ఫోన్లో దొరకలేదండి. ఒక చందమామలాగా కనిపించిన శంఖం చక్రం నామం అనేది. మీరు కూడా చక్కగా దండం పెట్టుకోండి దేవుడికి. మీరందరూ కూడా చక్కగా వచ్చేదారైనా వెళ్ళేదారైనా అన్నీ కూడా యాత్రలు చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుందండి టూరు. థ్యాంక్ యూ.